G20 సదస్సు సందర్భంగా ప్రపంచ దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ఇచ్చే విందు కోసం ముద్రించిన ఆహ్వాన పత్రికపై వివాదం రాజుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రికలో ఎప్పుడూ ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పదానికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం వల్ల ఈ వివాదం తలెత్తింది. ఇండియా అనే పదాన్ని దేశం పేరుగా ఉపయోగించడం మానేసి దాని స్థానంలో ఇప్పుడు భారత్ అనే మాత్రమే పిలవాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యలకు పాల్పడినట్లుగా విపక్షాలు కొన్ని ఆరోపిస్తున్నాయి. ఇక ఈ విపక్షాలు పార్టీలు చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం చాలా ధీటుగా స్పందించింది. ఇంకా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికార స్పందన రాలేదు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్లు మాత్రం ఈ ఆహ్వానాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే రాసి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక కేంద్రం చర్యను కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎందుకంటే G20 సదస్సుకు హాజరయ్యే అతిథులకు రాష్ట్రపతి పంపిన ఈ ఆహ్వాన లేఖలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని వాడారు. ఇండియా కూటమి అంటే ఇంత భయమా? ఇది విపక్షాలపై మోదీ సర్కారుకు ఉన్న ద్వేషమా, లేదా ఒక నియంత ఇష్టా రాజ్యమా అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయటం స్టార్ట్ చేసింది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో రాష్ట్రపతి పేరిట వచ్చిన ఈ ఆహ్వాన పత్రిక చాలా వైరల్ అవుతూ ఉంది. ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని ఓవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, రాజ్యాంగంలో భాగమైన భారత్ అనే పేరును ఉపయోగించడంలో ఎలాంటి తప్పు లేదని అధికార పార్టీ నేతలు బల్లగుద్దుతున్నారు. అయితే దేశం పేరు మార్పు గురించి వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ అంశంపై గతంలో కూడా చర్చ జరిగింది. ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. రాజ్యాంగంలోని ఇండియా దట్ ఈజ్ భారత్ అనే మాటను మార్చి కేవలం భారత్ అనే ఉంచాలని డిమాండ్లు చాలా వచ్చాయి. దీని గురించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. దీనిపై 2020 మే 3న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కూడా జరిగింది. ఇండియా అనేది గ్రీకు మాట ఇండికా నుంచి వచ్చిందని ఆ పేరును తొలగించాలని పిటిషన్ కోరారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో మార్పులు తీసుకురావాలని, దేశం పేరును భారత్గా మాత్రమే ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని అపీల్ చేశారు. సుప్రీంకోర్టు అప్పట్లో చీఫ్ జస్టిస్గా ఉన్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన 3 సభ్యుల ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టివేస్తూ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రాజ్యాంగంలో ఇంతకు ముందే భారత్ ప్రస్తావన ఉందని కూడా చెప్పింది. ఇంకా ఈ పిటిషన్కు సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపించాలని, ప్రభుత్వం ముందు పిటిషనర్ తన డిమాండ్లు ఉంచవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక చెప్పాలంటే చాలా దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయి. ఇదేం కొత్త విషయమేం కాదు. ఇంతకీ భారత్ అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. భారత్ ఇండియాగా ఎలా అయింది, ఇప్పుడు ఇండియాని మళ్ళీ భారతదేశంగా ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు భారత్ను ఎన్ని రకాల పేర్లతో పిలుచుకుంటారు, ఆ పేర్లు వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో భారత భూమికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు జంబుద్వీపం, భరతఖండం, హిమవర్షం, అజనబవర్ష్, భారతవర్ష్, ఆర్యవర్ష్, హిందూ, హిందుస్థాన్, ఇండియా అనే చాలా రకాల పేర్లు ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కువగా వాడుకలో ఉన్నది జనాదరణ పొందిన భారత్. ఈ పేరు గురించి చాలా ఎక్కువ భావనలు, తేడాలు కూడా భారత్ గురించే ఉన్నాయి. భారతదేశ వైవిధ్యభరితమైన సంస్కృతి లాగే దానికి వివిధ కాలాల్లో రకరకాల పేర్లు కూడా వచ్చాయి. దేశానికి వచ్చిన ఆ పేర్లు ఒక్కోసారి భౌగోళికంగా, మరోసారి జాతి స్ఫూర్తితో, ఇంకోసారి ఆచారాలు, వ్యవహారాల వల్ల కూడా వచ్చాయి. హిందూ, హిందుస్థాన్, ఇండియా లాంటి పేర్లు భౌగోళికంగా వచ్చాయి. ఈ పేర్లు రావడానికి మూలంగా సింధు నది ప్రముఖంగా కనిపిస్తోంది. కానీ
సింధు అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించినది మాత్రమే కాదు. సింధు అంటే నది, సముద్రం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఆ విధంగా చూస్తే దేశంలో నైరుతి ప్రాంతాన్ని ఒకప్పుడు సప్త సింధు లేదా పంజాబ్ అనేవారు. అంటే అక్కడున్న ఒక విశాల సారవంతమైన ప్రాంతం. అక్కడ ప్రవహించే 7 లేదా 5 ప్రముఖ ప్రవాహాల వల్ల దానిని గుర్తించారని చెప్పుకోవచ్చు. అలాగే భారత్ అనే పేరు వెనక సప్త సైంధవ క్షేత్రాల్లో పనపి, అగ్నిహోత్రి, సంస్కృతి, అగ్ని ఆహుతి చేయడం గుర్తింపు కూడా ఉంది. అసలు భారత్ వెనక ఎంతో మంది భరతులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. పురాణ యుగంలో భరత్ పేరుతో ఎందరో వ్యక్తులు ఉండేవారు. దుష్యంతుడు కొడుకుతో పాటు దశరథ పుత్రుడు భరతుడు కూడా ప్రముఖుడే. ఆయన రాముడు పాదుకులతోనే పాలించాడు. నాట్యశాస్త్రంలో భరతముని కూడా వీరిలో ఒకరు. ఒక రాజర్షి భరత్ ప్రస్తావన కూడా ఉంది. ఆయన పేరుతో ప్రసిద్ధి చెందిన జాతీయాలు కూడా ఉన్నాయి. మగధ రాజ్యంలో ఇంద్రద్యుమ్ని సభలో కూడా ఒక భరత ఋషి ఉండేవాడు. పద్మ పురాణంలో క్రూరుడైన భరత్ అనే బ్రాహ్మణుడి ప్రస్తావన కూడా ఉంది. దుష్యంతుడి కొడుకు భరత్ అనే పేరు భారత్ అనే పేరుగా వచ్చిందని ఐతిరేయ బ్రాహ్మణంలో కూడా ఉంది. ఈ గ్రంథంలోని వివరాల ప్రకారం భరతుడు అనే చక్రవర్తి నలువైపులా ఉన్న భూభాగాన్ని సొంతం చేసుకొని విశాల సామ్రాజ్యం స్థాపించాడు. అశ్వమేధ యజ్ఞం చేశాడు. అందుకే ఆయన రాజ్యానికి భారతవర్ష అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. అలాగే మత్స్య పురాణంలో మనువును ప్రజలకు జన్మనిచ్చిన వరుడు అని, వారి పోషణ చూసుకోవడం వల్ల భరత్ అని చెప్పారు. ఆయన పాలించిన భూభాగాన్ని భారతవర్ష అని అన్నారు. ఈ పేరు పెట్టడం వెనక జైన సాంప్రదాయ సూత్రాలు కూడా కనిపిస్తాయి. భగవాన్ రిషుబ్ దేవ్ పెద్ద కొడుకు మహాయోగి భరత్ పేరును ఈ దేశానికి భారతవర్ష అని పేరు వచ్చిందని కొంతమంది చెప్తుంటారు. సంస్కృతంలో వర్ష్ అంటే ప్రాంతం అని అర్థం కూడా వస్తుంది. దుష్యంతుడు శకుంతల కొడుకు భరతుడు. ఆయన పేరు మీద కూడా ఈ పేరు వచ్చిందని చెప్తుంటారు. అది ఎలా అంటే సాధారణంగా భారత్ అనే పేరు వెనక మహాభారతంలోని ఆది పర్వంలో ఒక కథ ఉంది. మహర్షి విశ్వామిత్రుడు అప్సరస మేనకల కూతురు శకుంతల పురువంశ రాజు దుష్యంతుడికి గాంధర్వ వివాహం జరుగుతుంది. వీరిద్దరికి పుట్టిన కొడుకు పేరు భరతుడు. కాన్వ ముని ఆశీర్వాదంతో భరతుడు తర్వాత చక్రవర్తి అవుతాడు. ఆయన పేరుతోనే ఈ భూభాగం పేరు భారత్గా ప్రసిద్ధికెక్కుతుంది. భారత్ అనే పేరు వినగానే ఎక్కువ మందికి శకుంతల దుష్యంతుల ప్రేమ కథే గుర్తొస్తుంది. ఆది పర్వంలో వచ్చే ఆ సందర్భం గురించి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే మహాకావ్యం రచించారు. నిజానికి అది ముందే ఉన్న ఆ కావ్యం తర్వాత ఈ కథ జనాదరణ పొందింది. ఇద్దరు ప్రేమికులు అమర ప్రేమ కథకు చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఈ దేశానికి పేరు పెట్టడం వెనక శకుంతల దుష్యంతుడి కొడుకు అంటే మహాసాహసి అయిన భరతుడి గురించి మనకు వేరే ఎలాంటి వివరాలు లభించలేదు. దుష్యంతుడి కొడుకు భరతుడికి ముందే ఈ దేశంలో భరత జనులు ఉన్నారని చరిత్రకారులు కొంతమంది చెప్తూ ఉంటారు. అందుకే భారత్ అనే పేరు ఒక నిర్దిష్ట వ్యక్తి నుంచి కాకుండా ఆ జాతి సమూహాల పేరును ప్రాచుర్యం పొందిందనే వాదన కూడా ఇంకోవైపు ఉంది. భరత గణం నుంచి భారత్ వచ్చిందని కొంతమంది చెప్తారు. భరత జనులు అగ్ని పూజకులు, అగ్నిహోత్రిలు లేదా యజ్ఞప్రియులు. వైదికంలో భరత్ భరద్ అంటే అగ్ని, లోకపాలకుడు లేదా విశ్వరక్షకుడు. దీన్ని మోనియర్ విలియమ్సన్ అయిన ఒక రాజు పేరు ఉంది. ఈ రాజు సరస్వతి, షగ్బూర్ తీరాలను పాలించిన అదే భరతుడు. సంస్కృతంలో భర్ అంటే యుద్ధం, సమూహం లేదా జనగణం, నిర్వహణ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ప్రముఖ భాషావేత్త డాక్టర్ రామ్ విలాస్ శర్మ ఈ అర్థాలు పరస్పరం భిన్నంగా విరుద్ధంగా అనిపిస్తాయి. భర్ అనే దానికి యుద్ధం, నిర్వహణ అనే రెండు అర్థాలు వస్తే అది ఈ పదం లక్షణం కాదు. భర్ అంటే మూలార్థం ఘనం అంటే జనం. ఘనంలాగే జనం కోసం కూడా దానిని ఉపయోగించవచ్చు.
దానితో పాటు భరత్ పేరుతో ప్రసిద్ధి చెందిన జన విశేషానికి కూడా ఇది సూచకం అని ఆ ప్రముఖ డాక్టర్ భాషావేత్త రామవిలాస్ శర్మ చెప్పారు. దాని అర్థం అసలు ఏంటంటే, నిజానికి భరత జనుల వృత్తాంతం ఆర్య చరిత్రలో ఎంతో ప్రాచీనమైనది. ఇది ఎంత పురాతన కాలం నుంచి వస్తుందంటే, ఒక్కోసారి యుద్ధం, అగ్ని, సంఘం లాంటి మాటలకు సమానంగా భారత్ అనే అర్థాన్ని కుదించి దానిని ఒక నామవాచ్యంగా ఉంచేశారు. అందుకే ఒక్కోసారి అది దశరథ పుత్రుడు భరతుడితో, ఇంకోసారి సందర్భంలో దుష్యంతుడి పుత్రుడు భరతుడిని గుర్తు చేస్తూ ఉంటాయి. భారతి, సరస్వతి, భరతుల బంధం గురించి కూడా కొన్ని మనకి పుస్తకాలు చరిత్ర చెప్తూ ఉంటుంది. కానీ వేల ఏళ్ల క్రితం అగ్నిప్రియులైన భరత జనులు శుచి, శుభ్రత, సదాచారాలకు ప్రాధాన్యం ఇచ్చి చూపించారు. నిరంతరం యజ్ఞ కర్మలు చేయడం వల్ల భరత్, అగ్ని అనే పదాలు ఒకదానికొకటి కలిసిపోయాయి. భరత్, భారత్ మాటలు అగ్నికి విశేషణాలుగా మారిపోయాయి. కొన్ని సందర్భాల్లో దేవశ్రవ, దేవవ్రత అనే ఇద్దరు భరతులు అంటే భరతజనులైన ఇద్దరు ఋషులు చిలకడం వల్లే అగ్ని పుట్టిందని చెబుతూ ఉంటారు. భరతులకు అగ్నికి సంబంధించిన చరిత్ర, సాంప్రదాయం గురించి తెలుసు అని ఋగ్వేదంలో కవి చెప్పారని రామవిలాస్ శర్మ చెప్పారు. భరతులతో నిరంతరం పరిచయం వల్ల అగ్నిని భారత్ అన్నారు. అలాగే యజ్ఞాలలో నిరంతరం కవితా పాఠాలు చదవడం వల్ల అక్కడ కవులు చెప్పిన దానిని భారతి అన్నారు. ఆ కవితా పాఠం సరస్వతీ తీరంలో జరిగేది, అందుకే ఆ పేరు కూడా కవులకు సంబంధించినదే. ఎన్నో వైదిక మంత్రాల్లో భారతి, సరస్వతి ప్రస్తావన ఉంది. ఇంకా దశరాగ్ని యుద్ధం లేదా 10 రాజుల యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అది భారతదేశానికి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది? ప్రాచీన గ్రంథాల్లో వైదిక యుగంలో ఒక ప్రముఖ జాతి పేరు చాలా సందర్భాల్లో వస్తుంది. అది సరస్వతీ నది లేదా ఇప్పటి గగ్గర్ ఒండ్రు నేలల్లో నివసించే సమూహం. వారు యజ్ఞప్రియులు, అగ్నిహోత్రులు. ఇదే భరతజనుల పేరుతో ఆ కాలంలో మొత్తం భూభాగానికి భరతవర్ష్ అనే పేరు పెట్టారు. పండితులు చెబుతున్న దాని ప్రకారం భరత జాతికి అధిపతి సుదాసుడు. వైదిక యుగం నుంచి కూడా మొదటి నైరుతి భారతంలో నివసించే వారిలో ఎన్నో సమాజాలు ఉండేవి. వారిని జన్ అనేవారు. అలాగే భరతులు ఈ సమాజాలను భరతజనులు అనే పేరుతో పిలిచేవారు. మిగతా ఆర్య సమాజాలు కూడా చాలా రకాలు జనాలుగా విభజనకు గురయ్యారు. వారిలో పురు, యదు, తుర్వసు, తృత్సు, అను, ద్రుహ్య, గాంధార, విషానిన్, ఫక్త్, కేకేయ్, శివ్, అలీన్, బలాన్, త్రిస్సు, సంజయ్ లాంటి చాలా సమూహాలు ఉండేవి. ఆ జనాల్లోని 10 జనాలతో సుదాస్ అతడి తృత్సు వంశం యుద్ధం చేసింది. సుదాసుడు తృత్సు వంశానికి వ్యతిరేకంగా 10 ప్రముఖ జాతుల గణం లేదా జనాలతో యుద్ధం చేశారు. వారిలో పంచజన్, దీనిని అవిభక్త పంజాబ్గా భావించాలి. అంటే పురు, యదు, తుర్వసు, అను, ద్రుహ్యతో పాటు బాలానాస్, అలీన్, శివ్, ఫ్రక్త్, విషాని వంశం వారు కూడా ఉన్నారు. మహాభారతానికి 2500 ఏళ్ల క్రితమే మొదటి భారత్ అనే పదం ఉందని చెప్తూ ఉంటారు. ఇది ఎలా అంటే, అప్పుడు జరిగిన ఈ మహాయుద్ధం ఏదైతే ఉందో, ఈ దశరాజ యుద్ధం అంటారు. ఈ మహాయుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం మహాభారతం కంటే 2500 ఏళ్ల క్రితమే జరిగిందని చెబుతున్నారు. అయితే మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగి ఉంటుంది? చరిత్రకారుల వివరాల ప్రకారం క్రీస్తు పూర్వం సుమారు 2500 ఏళ్ల క్రితం కౌరవులు, పాండవుల మధ్య మహాభారత సంగమనం జరిగి ఉండవచ్చు. అలా అనడానికి కారణం, ఆ యుద్ధంలో భారత భౌగోళిక సరిహద్దుల్లో వచ్చే దాదాపు అన్ని సామ్రాజ్యాలు పాల్గొన్నాయి. అందుకే దానిని మహాభారత్ అన్నారు. దశరాజ్య యుద్ధాలు ఆ యుద్ధం కంటే 2500 సంవత్సరాల క్రితమే జరిగిందని చెబుతున్నారు. అంటే ఇప్పటికి సుమారు
7,500 ఏళ్ల క్రితం అప్పటికి యుద్ధం జరిగింది. అందులో త్రుస్సు జాతి ప్రజలు 10 రాజ్యాల సమాజాలపై అఖండ విజయం సాధించారు. త్రుత్సు జనులను భరతులు సమాజం అనేవారు. ఈ యుద్ధానికి ముందు ఈ ప్రాంతం ఎన్నో పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఆ విజయం తర్వాత అప్పటి ఆర్యావర్తనంలో భరత జనుల ప్రతిష్ట అంతకంతకు పెరిగిపోయింది. అప్పటి జిల్లాలు మహాసమాఖ్య పేరు భారత్ అయ్యింది. అంటే భరతుల రాజ్యం అని అర్థం. ఇంకా ఈ భారత్ ఇరాన్ సంస్కృతి ఎలా ఉండేది, వీరి మధ్య బంధాలు ఎలా ఉండేవి? మహాభారతంలో ప్రస్తావించిన శకుంతల పుత్రుడు మహాబలుడు భరతుడు ప్రస్తావన ఒక ఆసక్తి కలిగించే విషయం అనేది అందరికీ తెలిసిందే. ఇక హిందూస్థాన్ విషయానికి వద్దాం. ఇరానీ హిందూస్థానీలకు పురాతన సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ మొదట పర్షియా, అంతకు ముందు దానిని ఆర్య లేదా ఆర్యన్ అనేవారు. అవెస్తాలో ఈ పేర్ల గురించి ప్రస్తావన కూడా ఉంది. హిందూ కుష్ అవతల ఉన్న ఆర్యులు వారి సమాజాన్ని ఇరాన్ అన్నారు. తూర్పున ఉన్న సమాజాలను ఆర్యవర్తులు అన్నారు. ఈ రెండు సమూహాలు చాలా గొప్పవి, ప్రభావవంతమైనవి కూడా. నిజానికి భారత్ అనే పేరును సుదూర తీరాలకు పశ్చిమం వరకు చేర్చింది ఇరానీయులే. కురు సరిహద్దుల దగ్గర ఉన్న బెహిస్తూన్ శిలాఫలకంపై చెక్కిన హిందూష్ అనే మాట దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది. పర్షియన్లు అరబిక్ కూడా నేర్చుకున్నారు, కానీ తమదైన శైలిలో. ఒక సమయంలో అగ్నిని పూజించే జొరాస్ట్రియన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అందుకే అక్కడ ఇస్లాం ఆవిర్భావం కూడా సాధ్యం కాలేదు. ఇది ఇస్లాం కంటే శతాబ్దాల ముందే, క్రీస్తు కంటే ముందే 4 శతాబ్దాల క్రితం మాట. సంస్కృతం అవెస్తాకు బొడ్డు పేగు బంధం ఉంది. హిందూకుష్ బమియన్ ఈ వైపు యజ్ఞాలు జరుగుతుంటే ఆ వైపు యష్పు ఉండేది. ఆర్యమన్, అధర్వన్, హోమ, సోమ, హవన్ లాంటి సమానార్థకాలు ఇక్కడ కూడా ఉన్నాయి. హిందూష్, హింద్వాన్ అంటే ఏమిటి? హిందూష్ మాట క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల క్రితమే అక్కాదీ నాగరికతలో ఉంది. అక్కద్, సుమేరా, ఈజిప్టియన్ అన్నిటితో భారత్కు సంబంధాలు ఉండేవి. అది హరప్పా శకం నాటి మాట. సింధ్ అంటే నది మాత్రమే కాదు, దానికి సముద్రం, ప్రవాహం, జలం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. సింధ్ అనే 7 నదులున్న సప్త సింధు ప్రాంతాన్ని ప్రాచీన ఫారసీలో హప్త హిందూ అనేవారు. హిందూకు వేరే అర్థాలు కూడా ఉన్నాయి. హింద్వాన్, హిందూష్ లాంటి ఎన్నో మూలాలు అత్యంత ప్రాచీనమైనవి. ఇండస్, ఇదే హిందష్ మాటకు గ్రీక్ సమరూపం. ఇది ఇస్లాం కంటే శతాబ్దాల పురాతన విషయం. నిజానికి హింద్ అత్యంత పురాతన పదం. భారత్కు గుర్తింపు తీసుకొచ్చింది అనే దానికి గ్రీకులో భారత్కు ఇండియా, సింధుకు ఇండస్ అనే మాటల ప్రయోగాలు ప్రామాణికంగా నిలుస్తాయి. సంస్కృతంలోని స్థానం ఫారసీలో స్థాన్ అవుతుంది. అలా స్థాన్ అనే మాట హిందూకు జత కలిసి హిందూస్థాన్ అయ్యింది. అంటే హిందువులు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతం అనే అర్థం. భారత యూరోపియన్ భాషలో హ అనే అక్షరం ఆ గా రూపాంతరం చెందుతుంది. సా అనేది ఆ అవదు. మెసొపొటేమియా సంస్కృతులతో హిందువులకు పరిచయం ఉంది. హిందూ నిజానికి గ్రీక్, ఇండస్, అరబ్, అక్కాద్, పర్షియన్ సంబంధాల ఫలితంగా వచ్చింది. ఇంకా చెప్పాలంటే భారతీయులం, మనమందరం భారతీయులం అనేది ఎలా? ఇండికా అనే మాటను మెగస్తనీస్ ప్రయోగించారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాటలీపుత్రలో ఉన్నారు. కానీ అక్కడికి చేరుకునే ముందు బెక్ట్రియా, తక్షశీల ప్రాంతాల గుండా ప్రయాణించారు. అక్కడ హింద్వాన్, హిందూ లాంటి మాటలు ప్రాచుర్యం పొందాయి. ఆయన గ్రీకు ఉచ్చారణ ప్రకారం వాటికి ఇండస్, ఇండియా లాంటి పదాలు రాసుకున్నారు. ఇది క్రీస్తు శకం 3 మహమ్మద్ నుంచి 10వ శతాబ్దం మొదట్లో జరిగిన విషయం. ఇక జంబూద్వీపం అనే మాటకు వస్తే అది మన దేశానికి అత్యంత పురాతన పేరు.
అది భారత్, ఆర్యావర్త, భరతవర్ష అనే పేర్ల కంటే పాతది. కానీ ఈ వివరాలన్నింటికీ చాలా వివరాలు అవసరం అవుతాయి. వీటిపై ఇప్పటికీ చాలా లోతుగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే నేరేడు పండును సంస్కృతంలో జంబూ ఫలం అంటారు. ఈ కేంద్ర భూమిలో అంటే నేటి భారత్లో ఒకప్పుడు నేరేడు చెట్లు చాలా ఎక్కువగా ఉండేవని ప్రస్తావన ఉంది. అందుకే దీనిని జంబూ ద్వీపం అనేవారు. ఏదేమైనా మన స్ఫూర్తి జంబూ ద్వీపంతో కలిసి లేదు, భారత్ అనే పేరుతోనే ఉంది. భరత్ అనే మాట వినిపించిన అన్ని చరిత్ర పొరల్లోనూ ఈ భూమి భారతదేశంగా మారిన కథలు ఇమిడిపోయి ఉన్నాయి. ఇలాంటి భారతదేశానికి ఇప్పుడు భారత్ అనే పేరు పెట్టాలని బీజేపీ గవర్నమెంట్ చూస్తుంది. సో దీని మీద మీ కామెంట్ సెక్షన్లో తెలపగలరు.